ఫ్రెండ్స్, గాంధార రాజ్యానికి రాజు సుబల. సుబలకి 100 మంది కొడుకులు, ఒకత్తె కుమార్తె. ఆ కుమార్తె పేరు గాంధారి. తనకున్న 100 మంది కొడుకుల్లో శకుని చాలా తెలివైనవాడు. అలాగే శకునికి గాంధార రాజ్యం అంటే చాలా ఇష్టం. గాంధారి చాలా అందంగా ఉండేది. తన అందం గురించి అందరూ మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న అంబికాదేవి ఎలాగైనా సరే గాంధార దేశానికి వెళ్లి గాంధారిని కోడలుగా తీసుకురమ్మని భీష్ముడిని అడుగుతుంది. దానికి భీష్ముడు కూడా సరే అని చెప్పి గాంధార రాజ్యానికి వెళ్లి తన స్నేహితుడైన సుబలను అడుగుతాడు. సుబల సంతోషించి ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి పెళ్లి చేయడానికి సరే అని అంటాడు. కానీ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకోవడానికి గాంధారి ఒప్పుకోదు. కానీ ఇక్కడ శకుని తన తెలివితేటలు ఉపయోగించి గాంధారిని ఒప్పిస్తాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడిని గాంధారి పెళ్లి చేసుకుంటే ధృతరాష్ట్రుడిని తన చేతిలో పెట్టుకుని హస్తినాపురం రాజ్యాన్ని తన సొంతం చేసుకోవచ్చని శకుని అనుకుంటాడు. భీష్ముడు గాంధారిని హస్తినాపూర్కి తీసుకొస్తాడు. వివాహం జరుగుతుంది. ఆ తరువాత గాంధారి ధృతరాష్ట్రుడు గుడ్డివాడే ఉండడం వల్ల ఈ ప్రపంచాన్ని తను చూడలేడు కనుక నేను కూడా చూడను అని చెప్పి ఆమె కళ్లకు గంతులు కట్టుకుంటుంది. కొంతకాలం తర్వాత గాంధారి గురించి ధృతరాష్ట్రుడికి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే గాంధారి వయసుకు వచ్చిన తర్వాత తన రాజ్యంలో ఉన్న పురోహితుల చేత తన జాతకాన్ని చూపిస్తారు. ఆ జాతకంలో గాంధారికి కుజదోషం ఉంటుంది. అందుకని తనని ఒక మేకకిచ్చి వివాహం చేస్తారు. కొంతకాలం తర్వాత ఆ మేక మరణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడికి చాలా కోపం వస్తుంది. ఈ విషయాన్ని భీష్ముడికి చెప్పి గాంధార రాజ్యాన్ని నాశనం చేసి అక్కడున్న వాళ్ళందరినీ బంధించి తీసుకురమ్మని చెప్తాడు. దాంతో భీష్ముడు అలాగే వెళ్లి గాంధార రాజ్యాన్ని నాశనం చేసి అక్కడున్న వాళ్ళందరినీ బంధించి హస్తినాపూర్కి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.